సార్, మీరు అమ్మిన ఫ్లాట్ కోర్టులో ఉందంట. ఆ ఫ్లాట్ కోర్టులో ఉందో ఎక్కడుందో మాకు అనవసరం సార్. మా డబ్బులు మాకు కంపల్సరీ కావాలా. ఆ లేఅవుట్ బాగుందని కొన్నాం. వాడు ఇలా మోసం చేస్తాడని తెలీదు. మాకు అమ్మిన తరువాత ప్లాట్స్ డూప్లికేట్ పేపర్లతో వేరే వాళ్ళకు కూడా అమ్మాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేశాను. కోర్టులో మేమే గెలుస్తాం. నాకు కొంచెం టైం ఇవ్వండి. నువ్వులే సార్, మీరు కూర్చోండి. మీ డబ్బు ఎలాగైనా తిరిగిస్తాం. మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు నాకు డబ్బులు కావాల్సిందే. సార్ రేపటి వరకైనా టైం ఇవ్వండి. రేపటికల్లా డబ్బు ఇవ్వకపోతే నేనేందో నీకు చూపిస్తా. మీరు కోర్టులో మాట్లాడుకుంది చిన్న నాకు చెప్పాడు. మన చిన్నకు చెప్పి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి కొంత డబ్బు తీసుకొని వచ్చాను. వాళ్ళ డబ్బులు కట్టేసి వాళ్ళని పంపించేసి. ఇదిగో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రాసిచ్చేసి. నేను ఎదుటి మనిషికి ఇచ్చే విలువ కూడా నీకు ఇవ్వలేదు. అంతలా ద్వేషించాను. కానీ నువ్వు నా మీద ప్రేమనే చూపించావు. రే, నన్ను నువ్వు ద్వేషించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించడానికి నాకు కారణాలు అవసరం లేదు. ఐఎమ్ సారీ నాన్న. నాకు కొంచెం అవసరం ఉంది. 10,000 రూపాయలు డబ్బులు కావాలి. నేను ఇవ్వను. నీకు బెట్టింగ్లో వచ్చే డబ్బులు కానీ పోయే డబ్బులు కానీ అనవసరం. నువ్వు బెట్టింగ్లో ఆడతానంటే నువ్వు కూడా నాకు అనవసరం. నీలాగా నేను బెట్టింగ్లో సంపాదించిన డబ్బు కాదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు. సరే, నేను చూస్తా నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇస్తావో ఏం చేస్తావో. ఆస్తి లేకపోతేనేమ్రా, నా కొడుకు ఎవరిని మోసం చేయలేదు. అది చాలరా నాకు.